తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చాలా సంతోషము. మరి పుట్టినరోజు కార్యక్రమము దేవుని యొక్క సన్నిధిలో జరగాలి అనే ఉద్దేశంతో మరి వాతావరణము ఎలా ఉన్నప్పటికీ కూడా చక్కగా మరి ఏర్పాటు చేసుకోవాలన్న తలంపును దేవుడు దయచేశాడని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఎచ్చట నా నామమున 2-3 ఉంటారు, అక్కడ నేను ఉన్నానని తెలియజేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి కొద్దిగా నిమిషాలు వాక్య భాగాన్ని చదివి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మరి గమనించినట్లయితే ఈరోజు పుట్టినరోజు కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అయితే నేను ఒక విషయాన్ని తెలియజేసి ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానించి మనం ముందుకు వెళ్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై నా ప్రజలై ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయాన్ని మీరు చూస్తున్నట్లయితే, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఏమై ఉన్నాడు అంటే ఇక్కడ దాని యొక్క వివరణను బాగా తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది కూడా క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అంటే, కేవలము మనము చర్చికి వెళితే సరిపోయిద్ది అని అనుకుంటూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు ఆరాధనలో కూర్చుంటే సరిపోయిద్ది అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అనేది మనం గమనించినప్పుడు ఇక్కడ మరలా ఒక్కసారి ధ్యానించే ప్రయత్నము చేద్దాం. చూడండి, అక్కడ చెప్తున్న విషయం చూస్తూ ఉన్నప్పుడు, అయితే మీరు చీకటిలో నుండి, మన అందరము కూడా చీకటిలో ఉన్నవాళ్ళం. చీకటి అంటే ఏమిటి అంటే, ఒకవేళ గడిచిన కాలము అని చెప్పుకోవచ్చు. లేదా చీకటి అంటే ఏమిటి అంటే దేవునిలో లేని రోజులు అని చెప్పుకోవచ్చు. లేదా చీకటి అంటే ఏమిటి అంటే పాపములో ఉన్నాము అని చెప్పుకోవచ్చు. గడిచిన కాలంలో ఇంచే కానీ, పాపములో ఇంచే కానీ మనలను దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన రోజుల్లోకి తీసుకువచ్చాడు. అంటే గడిచిన కాలములో ఇంచి దేవుడు తన బిడ్డలను ఏం చేశాడంటే నూతనమైన రోజుల్లోకి, అంటే వెలుగులోకి తీసుకువచ్చాడు అని కూడా మనము దానిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తిని గడిచిన కాలములో ఇంచి నూతనమైన రోజుల్లోకి నడిపించినప్పుడు, లేదా ఒక వ్యక్తిని గడిచిన పాపములో ఇంచి నూతనమైన పరిస్థితుల్లోకి దేవుడు తీసుకువచ్చినప్పుడు మనం ఏమి చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, పుట్టినరోజు అని ఒకవేళ అనుకుంటే ఆ పుట్టినరోజుని తన స్నేహితులతో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళని మనము చూస్తూ ఉంటాం. లేదా మరి రకరకాల డిన్నర్లకి, పార్టీలకి వెళ్ళే వాళ్ళని మనము చూస్తూ ఉంటాం. లేదా పుట్టినరోజు అంటే ఒకవేళ మనం గమనించినప్పుడు అన్నదానము, వస్త్రదానము చూసే వాళ్ళను కూడా మనము పరిశీలన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు గడిచిన కాలములో ఇంచి కొత్త రోజుల్లోకి మనల్ని తీసుకువచ్చినప్పుడు మనము చేయవలసిన పని ఏమిటి? గడిచిన సంవత్సరములో ఇంచి
కొత్త సంవత్సరంలోకి నడిపించినప్పుడు, లేదా పాత వాటిలోంచి మనలను నూతనమైన వాటికి నడిపించినప్పుడు మనము చేయవలసిన పని ఏమిటి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. మనల్ని ఎవరైతే తీసుకువచ్చారో, మనల్ని ఎవరైతే నడిపించారో, మనల్ని ఎవరైతే కాపాడారో, మనకి ఎవరైతే సహాయము చేశారో వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం అంట. నువ్వు పాత రోజుల్లో నుంచి కొత్త రోజుల్లోకి ఎందుకు వచ్చావంటే, నువ్వు పాత పాపములో నుంచి కొత్త జీవితంలోకి వచ్చావంటే, నువ్వు పాత పరిస్థితులను అన్నిటినీ విడిచిపెట్టావంటే, ఈరోజు కొత్తగా వచ్చిన తర్వాత నువ్వు దానిని బట్టి ఆనందిస్తూ, దానిని బట్టి సంతోషిస్తూ నువ్వేం చేయాలంట, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, నేను ఒక విషయాన్ని ఉదాహరణగా మీకు తెలియజేసి నేను ముందుకు వెళ్ళిపోతా. ఏంటి ఆ విషయము అనేది గమనిస్తూ ఉన్నప్పుడు, మన అందరము కూడా ఒకవేళ మనకి అన్నయ్యో తమ్ముడో కొడుకో, ఒకవేళ ఉదాహరణగా ఒక కొడుకు ఉన్నాడు అనుకుందాం. కొడుకు నూతనమైన ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మనకేం చేశాడంటే, అతను తన మొదటి శాలరీతో మనకి ఒక చీరను కొన్నాడు అని అనుకుందాం. ఏం కొన్నాడంట? ఒక చీరను కొన్నాడు. ఆ చీరను మనము చాలా భద్రంగా బీరువాలో దాచుకుంటాం కదా. బీరువాలో దాచుకుంటామా, లేదా వేసి ఇది నా కొడుకు కొన్నాడు అని సంతోషంగా చూపించేవారిగా ఉంటామా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఎవరైనా కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు తన కొడుకు ప్రేమతో ఇచ్చిన చీరని ఎవ్వరూ దాసి పెట్టరు. దానిని వేసి ఏమి చేస్తారంటే, ఈ చీర నా కొడుకు తన మొదటి జీతంతో నాకు కొన్నాడు అని చెప్తూ ఉంటారు. అంతేనా? అలాగే ఈరోజు దేవుడు మనలను కొత్త రోజుల్లోకి అడుగు పెట్టాడన్నా, ప్రమాదాల బారిలో పడకుండా సురక్షితంగా మనల్ని ఉంచాడన్నా, మనము సమయమును వృధా చేసుకోకుండా, సమయమును వ్యర్థపరచకుండా, లేదా మన దురాశలకు మన జీవితాన్ని ఉపయోగించకుండా మనలను గత కాలములో నుంచి కొత్త కాలములోకి నడిపించిన ఆ దేవుని యొక్క గుణాతిశయములను, అంటే చీర కొన్నాడు అని నువ్వు నలుగురికి చెబుతున్నావు అని అంటే, నీ కొడుకు నిన్ను ఏం చేసినట్లుగా చెప్తున్నట్టే, ప్రేమిస్తున్నాడు అని చెప్పినట్లుగా. అంతేనా? లేదా నీ కొడుకుకి నీకు మధ్య ఏముందంటే మంచి ప్రేమానురాగాలు ఉన్నాయని చెప్పినట్లుగానే. కాబట్టి ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో జరిగే మంచి కార్యముల యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే, చాలామంది ఇరుగు పొరుగు ఏమనుకుంటారంటే, ఎందుకండి ప్రార్థన, సేవకుని పిలిచి ప్రార్థన చేసుకుంటే సరిపోదా అని అంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఏదైనా మేలు జరిగితే, నీకు ఏదైనా నూతనమైన కార్యక్రమంలో నువ్వు అడుగు పెడితే, ఏదైనా నూతన జీవితము నీకు దేవుడు ఇస్తే, నువ్వు ఖచ్చితముగా ఆయన యొక్క గుణమును తెలియజేయాలంట. ఏంటి ఆయన గుణము? గుణము అంటే ఏమిటి? ఒకవేళ లక్షణము అని అనుకోవచ్చా? అంటే లోకల్లో కూడా అంటే ఆడి గుణం ఇలాంటిది అని అంటూ ఉంటాం. అది బూతు పదంతో ఉంటూ ఉంటుంది అన్నమాట. అంటే కొన్ని గుణాలు బూతులతో చెప్తారు, కొన్ని గుణాలు మాటలతో చెప్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడి యొక్క గుణము మనలను కొత్త రోజుల్లో అడుగు పెడుతున్నాడంటే, మనలను వెలుగులోకి నడిపిస్తున్నాడంటే, మనకి మేలు చేస్తున్నాడంటే, మనకి అన్నవస్త్రములను దయచేస్తున్నాడంటే, మనకి సకల సమృద్ధిని దయచేస్తున్నాడంటే, మనలను సురక్షితముగా ఉంచుతున్నాడంటే, ఖచ్చితముగా ఆయన గుణం ఏమిటి అంటే, తన ప్రజలను ప్రేమించే గుణము ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి నీకు కలిగిన నూతనమైన రోజును బట్టి, నీకు కలిగిన నూతనమైన పుట్టినరోజును బట్టి, లేదా నీకు కలిగిన ఏదైనా దానిని బట్టి నువ్వు ఏమి చేయాలంటే ఆయన గుణమును ప్రచారం చేయాలి. ఎలా ప్రచారం చేయగలం అంటే, దేవుడు పుట్టినరోజును కార్యక్రమము మనము దేవుని సన్నిధానంలో చేసుకుంటున్నాము అంటే, మనం ఏమి కలిగినట్లంటే కృతజ్ఞతా భావము కలిగి,
ఈ సంవత్సరం అంతయు కూడా దేవుడు నా బిడ్డ ఎడల దయ చూపించాడు, నా బిడ్డ ఎడల మేలు చేశాడు, నా బిడ్డ ఆరోగ్య విషయంలో సహాయము చేశాడు, ఇక ముందు కూడా దేవుడు దీవించాలి అనే ఒక రిక్వెస్ట్ని పెట్టడమే ఈ కూడిక. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన అనగానే పుట్టినరోజు రాగానే బట్టల షాప్కి వెళ్తారు, చెప్పుల షాప్కి వెళ్తారు, స్వీట్ల షాప్కి వెళ్తారు, చాక్లెట్ల షాప్కి వెళ్తారు, కానీ దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు అంటే వాళ్ళు దేవుని ప్రేమను ఇంకా గుర్తు ఎరగలేని స్థితిలో ఉన్నారు. అంటే అతనిని నూతనమైన రోజులోకి అడుగు పెట్టిన వాడిని ఇంకా అతను ఏం చేయలేదంట, గుర్తించలేదు. అంటే దేవుని యొక్క ప్రేమను అతను ఏం చేసుకోలేదు, ఇంకా అర్థం చేసుకోలేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే మన జీవితంలో ఒక మేలు జరిగింది అంటే ఆ మేలును బట్టి మనం ఏం జరిగించుకోవాలంట, ప్రార్థన జరిగించుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అలా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసేవాడు ఏమై ఉన్నాడు? ఈరోజు మీరు గమనించినట్లయితే ఒక అబ్బాయి ఉన్నాడు, ఇందాక తన జీతముతో తల్లికి చేరుకున్నాడు అనుకోండి, అతనికి సమాజంలో ఎలాగ ఉంటుంది, అతన్ని ఎలా చూస్తారు? చాలా గౌరవంగా తల్లిని ప్రేమించే కుమారుడిగా చూస్తారు. ఒక వ్యక్తి అదే జీతాన్ని తీసుకెళ్ళి తన స్నేహితులతో ఏదో దుబారా ఖర్చులు పెట్టాడు అని అనుకుందాం అనుకోండి, అతనిని ఎలా చూస్తాడు? ఇతను అంత మంచోడేం కాదు అన్నట్టు చూస్తారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీ జీవితంలో దేవుడు మీకు చేసిన మేలులను బట్టి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క గుణాతిశయములను తెలియజేస్తూ ఉంటే అప్పుడు మీరేమవుతారు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, మనం ఏమవుతాము అంటే ఏర్పరచబడిన వంశము. దేవుని నామమును గుర్తెరిగిన వాళ్ళు ఏమవుతారంటే ఏర్పరచబడిన సపరేట్ అవుతామంట. ఎవరైతే దేవుని నామాన్ని మహిమపరుస్తారో వాళ్ళు జనుల్లో నుంచి ఏమవుతారంట, ముందు సపరేట్ అవుతారు. అలా సపరేట్ అయిన వాణిని దేవుడు ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహముగా చేసి ఉన్నాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అంటే ఈరోజు మీరు గమనించారా, దేవుని నామాన్ని ఎవరైతే మహిమపరిచారో వాళ్ళ జీవితంలో జరిగిన మేలులను బట్టి ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే సపరేట్ చేశాడంట. సపరేట్ చేయడం అంటే ఏంటో మీరు చెప్పండి? వేరుపరచడం. ఇప్పుడు ఎవరిని వేరుపరుస్తారు? ఇప్పుడు మీకు మంచి బట్టలు చెడ్డ బట్టలు అంటే రోజువారీ బట్టలు, అప్పుడప్పుడు వేసుకునే కాస్ట్లీ బట్టలన్నీ కలిసిపోయినప్పుడు మంచి బట్టలు ఏం చేస్తారు? దానిలోంచి తీసేసి భద్రంగా దాస్తారు, అంతేనా? రోజువారీ బట్టలు ఏం చేస్తారు? అక్కడ పెడతారు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని నామమును బట్టి ఎవరైతే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే తీసి సపరేట్గా భద్రపరుస్తాడంట. అంటే దానినే ఏమన్నాడంట, ఏర్పరచబడిన వంశము అని చెప్తున్నాడు. ఆ ఏర్పరచబడిన వంశములో ఉన్న ప్రజలు ఏమవుతారంటే అలా సపరేట్గా ఉన్న ప్రజలు ఎలాంటి స్థితిలోకి వెళతారంటే అలా కృతజ్ఞతా భావము కలిగి ఉన్న ప్రజలు ఏమవుతారంటే అక్కడ చెప్తున్నాడు రాజులైన యాజక సమూహం అని చెప్తున్నాడు. అంటే రాజులైన యాజక సమూహము అంటే ఏమిటి అంటే రాజు అంటే ఏమిటి? ఒక పెద్ద అధికారి. యాజకుడు అంటే ఏమిటి? దేవుని పని చేసే వ్యక్తి. రాజులైన యాజక సమూహము అంటే ఏమిటి అంటే నేను అర్థం చేసుకున్న వాడికి దేవుడు నిన్ను గొప్పవాడిగా చేసినప్పటికీ, నీకు నూతనమైన రోజులు ఇచ్చినప్పటికీ, నీకు నూతనమైన ఇల్లులు ఇచ్చినప్పటికీ, నీకు నూతనమైన ఉద్యోగాన్ని ఇచ్చినప్పటికీ, నిన్ను దేవుడు గొప్ప స్థితిలో ఉంచినప్పటికీ నువ్వు ఏం చేసావంటే ఆయన కొరకు పనిచేస్తూనే ఉన్నావు. అంటే ప్రియులారా, ఈరోజు మన జీవితంలో జరిగే ఏ మేలులు బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు మనల్ని ఎక్కడ పెడతాడంటే రాజులులాగా నిలబెడతాడంట. అంటే రాజులులాగా నిలవబెట్టడము అంటే ఏమిటి అంటే ఈరోజు మీరు గమనించండి, రాజుకి వేసుకోవడానికి వస్త్రాలు లోటు ఉంటాయా?
తినడానికి లోటు ఉండిద్దా? ఉండడానికి లోటు ఉండిద్దా? సకల సమృద్ధి ఎవరికి ఉండిద్దంట? రాజులకి. ఎవరైతే కృతజ్ఞత భావమును కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడు చేసిన మహిమలను మేలులను మరిచిపోరో, దేవుడు వాళ్ళకి ఏమిస్తాడంటే సకల సమృద్ధిని ఇచ్చే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, నేనేమి తెలియజేస్తున్నాను అంటే, మొట్టమొదటిగా కృతజ్ఞతాభావం ఉన్న వాళ్ళని ముందు పక్కకి తీస్తాడంట. అలా తీసిన వాళ్ళని ఏ స్థితికి తీసుకెళ్తాడంట? గొప్ప స్థితిలోకి తీసుకువెళ్తాడంట. అలా గొప్ప స్థితికి వెళ్ళిన తర్వాత మనం ఎలా బ్రతకాలి అంటే, చూడండి అక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళే, దేవుడు చేసిన మేలులను సమాజంలో తెలిపే వాళ్ళే, దేవుడి యొక్క గుణాతిశయములను తెలియజేసే వాళ్ళే, మీకు కలిగిన సమస్యమును బట్టి దేవుని నామమును మహిమపరిచిన వాళ్ళే ఏమవుతారంటే పరిశుద్ధులు అవుతారంట. నీ జీవితంలో నువ్వు పరిశుద్ధుడు అవ్వాలంటే, నీ జీవితంలో దేవుని ప్రజలు అవ్వాలంటే, నీ జీవితంలో రాజు లాంటి గొప్ప స్థితిలో నువ్వు రావాలి అంటే నువ్వేమి చేయాలంటే, నీకు కలిగిన ప్రతి మేలులను బట్టి, అందుకే నేను మీకు ప్రతి నెల చెప్తా, మీరు ఏమి జరిగినా కూడా ప్రతి నెల మీ ఇంట్లో ఏం జరగాలి? ఒక ప్రార్థన. పెద్ద ఆడంబరంగా కాకపోయినా మీ కుటుంబము సేవకుడు ఖచ్చితంగా కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలంటే, ఈ నెలంతా చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే సపరేట్ చేస్తాడు. సపరేట్ చేసి ఏమంటారంటే, వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నాకు కృతజ్ఞతా భావము కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళని నేనేం చేస్తానంటే రాజులైన యాజక సమూహంగా నేను మారుస్తా, అంటే గొప్ప వాళ్ళగా నేనే తయారు చేస్తా. మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేసి నేను ముందుకు వెళ్ళిపోతా. ఏంటి ఆ విషయం అంటే, ఒక పోలీస్ ట్రైనింగ్కి ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే సపరేట్ చేస్తారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వరు. ఆ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళని ఏం చేస్తారంట సపరేట్ చేస్తారు. సపరేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తారంట ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తారంట అధికారాన్ని ఇస్తారు. అంతేనా? ఈరోజు అలాగే దేవుని వాక్యము వినినంత మాత్రాన, ప్రతి ఆదివారము ఆరాధనలో కూర్చున్నంత మాత్రాన నువ్వు దేవుని ప్రజలు అవ్వలేవు. నువ్వు దేవుని ప్రజలు అవ్వాలి అంటే దేవుడు నీకు ఇస్తున్న ప్రతి రోజును బట్టి, దేవుడు నీకు ఇస్తున్న ప్రతి పుట్టినరోజును బట్టి, దేవుడు నీకు చేస్తున్న ప్రతి మేలును బట్టి నువ్వేం చేయాలంటానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో నిన్ను మరింతగా దీవించాలని ఆయన ఏం చేస్తాడంటే నిన్ను రాజులైన యాజక సమూహంగా మార్చేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే, మీ అందరూ కూడా దేవుని ప్రజలు అవ్వాలంటే, మీరందరూ కూడా పరిశుద్ధులు అవ్వాలంటే, మీరందరూ కూడా గొప్ప స్థితిలోకి రావాలంటే, దేవుడు చేసిన ప్రతి రోజును బట్టి ఆయనకి ఏం చేయాలంట కృతజ్ఞతా భావాన్ని తెలియజేయాలి. అసలు దేవుడు మనిషిని ఎలా చూస్తున్నాడు, మనిషిని ఎక్కడ ఉంచాడు? ఇందా మీకు చెప్పాను కదా, పాత బట్టలు ఒక చోట, కొత్త బట్టలు ఒక చోట, విలువైన బట్టలు ఒక చోట. అలాగైతే మనిషిని దేవుడు ఎక్కడ ఉంచాడు? మనిషిని దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడు? గొప్పవాడిగా చూస్తున్నాడా, తక్కువవాడిగా చూస్తున్నాడా, ఎలా చూస్తూ ఉన్నాడు అనేది మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని పరిశీలన చేద్దాం. 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించినట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడును చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము అని చెప్తున్నాడు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనేది మీరు గమనించినప్పుడు, ప్రతి మనిషిని కూడా దేవుడు ఎలా చేశాడు అంటే దేవదూతల కంటే ఎలా చేశాడంట తక్కువ వాడిగా చేశాడు. దేవదూతల కంటే తక్కువ వాడిగా చేసి అతనికి ఏమి ఇచ్చాడంట కిరీటము ఇచ్చాడంట. మహిమా ప్రభావములతో కిరీటమును
ధరింపజేశాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే కాబట్టి ప్రియులారా, దేవుని యందు విధేయుడిగా యేసుక్రీస్తు ప్రభువారు జీవించారు. జీవించి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కోసమే మరణించారు, దేవుని కోసమే వచ్చారు, దేవుని కోసమే జీవించారు, దేవుని కోసమే ఏమయ్యారంట, మరణించారు. అలా మరణించడం వల్ల, జీవించడం వల్ల దేవుడు ఆయనకి ఏం చేశాడంటే మహిమా ప్రభావములతో కిరీటమును ధరించాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే దేవుడు మీకు కూడా కిరీటాన్ని ధరింపజేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అంటే కిరీటాల్లో చాలా రకాల కిరీటాలు ఉంటాయి. ఒక రాజ్యం ఉందనుకుందాం, రాజుకి ఏముండిద్ది, కిరీటం ఉండిద్ది. మంత్రికి ఏముండిద్ది, సైన్యాధిపతికి ఏముండిద్ది, సైనికుడికి ఏముండిద్ది. అంటే 4 రకాల కిరీటాలు మనకి కొంచెం అర్థమవుతుంటాయి. కానీ అన్ని కిరీటాలు ఒకటేనా? ఒక్కొక్క కిరీటము ఒక్కొక్క దానిని తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుడు నీకు కూడా ఏం చేస్తాడంటే మహిమా ప్రభావములతో ఆయన కిరీటాన్ని ధరింపజేస్తాడు. మహిమా ప్రభావములతో ధరింపజేసే ఆ కిరీటము చూస్తే అప్పుడు నువ్వేమవుతావంటే, అప్పుడు నువ్వు దేవుని యొక్క ప్రజలు అవుతావు. అప్పుడు నువ్వేమవుతావంటే పరిశుద్ధుడు అవుతావని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం ఏమయ్యా ఉన్నామంటే రాజులైన యాజక సమూహం అయ్యాం. రాజులైన యాజక సమూహం అయ్యామన్నాం కదా. రాజంటే మనకు తెలుసు. రాజంటే ఎవరు? ఒకళ్ళు రమ్మంటే రావాలి, ఒకళ్ళు పొమ్మంటే పోవాలి. తినడానికి సకల సమృద్ధి ఉండిద్ది, తిరగడానికి సకల సౌకర్యాలు ఉంటాయి అని మనకు తెలుసు. అసలు యాజకుడు ఎవరు? అసలు ఎందుకు రాజులైన యాజక సమూహము అని అన్నాడు అనేది మనం వివరంగా చదవాలి. ఈరోజు చాలామంది జనాలు మీరు పరిశీలన చేస్తే చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనల్ని ఎవరో నోట్లో కొనుక్కుంటూ మన ముందు వెళ్ళిపోయారు. మనకు ఒక ముక్క వినపడింది, 2 ముక్కలు వినపల్లా. ఎన్ని ముక్కలు వినపడ్డాయండి? ఒక ముక్క వినపడింది. ఆ వినపడిన ముక్క మన చెవులో తిరిగి తిరిగి ఆ 2 ముక్కలు ఏమన్నాడో కనుక్కునేదాకా మనకు నిద్ర పట్టదు. అంతేనా కాదా? కానీ ఒకవేళ వాక్యం ఒక ముక్క వినపడి, పోనీ 2 ముక్కలు వినపడి ఒక ముక్క వినపడలేదు అనుకోండి, ఏముందలే అని అనుకుంటామా లేదా? అలా అనుకోమా మనం? అలా అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు రాజులను యాజకులను కలిపి చెప్తున్నాడు? ఈ 2 ముక్కలను దేవుడు ఎందుకు కలిపాడు? అసలు యాజకుడు ఎవరు, యాజకుడు పని ఏమిటి అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా మోషే ధర్మశాస్త్రంలో యాజకుడుగా ఉన్న వ్యక్తి ఎవరు? అహరోన్. ఎవరండి? అహరోన్. అయితే అతనిని మనం పరిశీలన చేద్దాం. చూడండి, నిర్గమాకాండము 28వ అధ్యాయం. నిర్గమాకాండం 28వ అధ్యాయము 36వ వచనాన్ని పరిశీలన చేద్దాం. ఇందాక దేవుడు ఏం తెలియజేశాడంటే మనలను రాజులు అని చెప్పాడు. అంతేనా? రాజు అంటే మీకు అర్థం తెలుసు కదా. సకల సమృద్ధి ఉన్నవాడు ఏమయ్యాడంట? రాజు అయ్యాడు. కానీ ఈ రాజుతో పాటు మనల్ని ఏమంటున్నాడు? యాజకుడు అని అంటున్నాడు. అంతేనా? యాజకుడు అంటున్నాడు. కాబట్టి అసలు యాజకుడు ఎవరు అనేది మనం పరిశీలన చేద్దాం. 28వ అధ్యాయము 36వ వచనం చూడండి. 28వ అధ్యాయం 36వ వచనం. మరియు నీవు మేలిమి బంగారము రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అన్న మాట చెక్కవలెను. అది నీ పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ఈ వైపున ఉండవలెను. అంటే ఏం చెప్తున్నాడంటే, యాజకుడు అంటే అతనికి ఏముండిద్దంటే ఒక పాగా ఉండిద్దంట. ఈ పాగా మీద ఏమని ఉండిద్దంట? దేవుడు పరిశుద్ధుడు అని ఉండిద్ది. అంటే ప్రతి యాజకుడు ఏం పెట్టుకుంటాడంటే ఒక పాగా పెట్టుకుంటాడు. ఈ పాగా మీద ఏం కనపడిద్దంట? దేవుడు పరిశుద్ధుడు అని నీలి సూత్రాలతో రాయబడి ఉండిద్ది అని చెప్పాడు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ప్రతి ఒక్క యాజకుడికి కిరీటముగా బదులుగా ఏముండిద్దంట? పాగా ఉండిద్ది.
ఈ పాగా ఏం తెలియజేసిద్ది అంటే దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మహిమ కలిగిన వాడు, దేవుడు బలము కలిగిన వాడు అనే దానిని తెలియజేస్తాడు. అలాగే దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే ప్రతి మనిషికి కూడా ఏం తెలియజేశాడంట, ఒక కిరీటం ధరించాడంట, ఒక కిరీటాన్ని ధరించాడంట. ఈ కిరీటం పొందిన వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడంట, రాజులైన యాజక సమూహం అంటున్నాడు. ఈ రాజులైన యాజక సమూహములో ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే రాజులైన యాజక సమూహము అంటే ఏమిటి అంటే దేవునిని ఎవరైతే నమ్మారో, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా, అలాంటి ప్రతి మనిషికి కూడా దేవుడు ఏం కలగజేశాడంటే ఒక కిరీటం ధరింపజేశాడు. ఈ కిరీటము మనం కూడా అంటూ ఉంటాం, ఎవరైనా మనల్ని మోసం చేస్తే నా నుదుటి మీద ఏమని అంటారు, ఏమైనా రాసుందా ఏంటి, పనికి మాలనోడని, అంత అమాయకుండని అని అంటూ ఉంటాం, అంతేనా? కానీ ప్రతి క్రైస్తవుడి యొక్క ప్రవర్తన అంటే ఇక్కడ శిరస్సు మీద ఏం పెట్టుకుంటాము, కిరీటం పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు మీరు గమనించండి, నేను ఉన్నాను కదా, నా పక్కన ఒక కుర్రోడు ఉన్నాడు, మీ ఇద్దరం వెనక్కి తిరిగామనుకోండి, ఎక్కడ అనిల్ ఉన్నాడు చెప్పమంటే మీరు చెప్పలేరు అంత తొందరగా. ఇలా ఎదరికి తిరిగి మా ఇద్దరిలో ఎవరు అనిలు అన్నాం అనుకోండి, దేనిని బట్టి చెప్తారు, కాళ్ళను బట్టా, చేతులు బట్టా, పొట్టబట్ట, ముఖం బట్టేనా? అంటే శిరస్సు ఎవరిని తెలియజేసిద్దంట, అతని యొక్క రూపాన్ని తెలియజేసిద్ది. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవుడికి దేవుడు ఏం తెలియజేశాడంట, కిరీటముని ఇస్తా అన్నాడు. ఈ కిరీటము ఎక్కడ పెట్టుకుంటారు, శిరస్సు మీద పెట్టుకుంటారు. అంటే ఈ కిరీటము అనే శిరస్సు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ శిరస్సు ఈ అవయవాలన్నిటికీ ఏం కలపబడి ఉండేది. కాబట్టి శిరస్సు సరైనది అయితే అవయవాలు కూడా ఏమవుతాయి, సరైనవి అవుతాయి. దేవుడు నీకు మంచి కిరీటాన్ని ఇచ్చాడంటే నీ శరీరం అంతా మంచిదా చెడ్డదా, నీ ప్రవర్తన అంతా మంచిదా చెడ్డదా, నీ స్వభావం అంతా మంచిదా చెడ్డదా, మంచిదే. కాబట్టి ఈ కిరీటము ఎవరైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఏమయ్యి ఉన్నారంటే దేవుని యొక్క పిల్లలై ఉన్నారు. కాబట్టి నేనేం తెలియజేస్తున్నానంటే ఈరోజు ఈ కిరీటాన్ని పొందే అర్హత మనకు ఉన్నదా? ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే దేవుణ్ణి ఎవరైతే నమ్ముకొని కృతజ్ఞతాభావం కలిగి ఉంటారో వాళ్ళని ఏమన్నాడంటే దేవుడు రాజులైన యాజక సమూహంగా మారుస్తాడని చెప్పా. రాజు అంటే ఏంటంటే సకల సమృద్ధి అని చెప్పా. యాజకుడు అంటే ఏమిటంటే దేవుని పనిచేసే ఒక వ్యక్తి, గొప్పవాడు దేవుని పనిచేసేవాడిగా ఉంటాడు అని అర్థం. అంటే మనిషి కూడా ఎలా ఉండాలి అంటే దేవుడు నిన్ను రేకుల షెడ్డు నుంచి డూప్లెక్స్ ఇల్లుకి మార్చిన, నువ్వు కాటన్ చీర నుంచి పట్టు చీరకి మారిన, చేతికి ఉంగరాలు లేని దగ్గర నుంచి 7 వారాల నగలు సంపాదించిన, అంటే నిన్ను గొప్ప స్థితిలోకి దేవుడు మార్చిన, నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు రాజైన తర్వాత యాజకుడిగా కూడా పని చేయాలి. యాజకుడు అంటే ఎవరంటే దేవుని యొక్క పని చేసేవాళ్ళే. అలాగ రాజులైన యాజకులుగా పనిచేసే వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే దేవుడి యొక్క పిల్లలు అన్నారు. ఆ పిల్లలని దేవుడు ఏమన్నాడంటే క్రైస్తవులు అని అన్నాడు. ఏమన్నాడంట? క్రైస్తవులు. అంటే క్రైస్తవులందరికీ కూడా దేవుడు ఏం ధరింపజేశాడంటే ఒక కిరీటము ధరింపజేశాడు. ఈ కిరీటమును నువ్వు పొందాలి అంటే ఈ కిరీటాన్ని నువ్వు ఎలా పొందగలవు? అసలు కిరీటం అంటే ఏమిటి? ఈ కిరీటము అంటే ఏమిటి? కిరీటాన్ని ఎలా పొందగలం? నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పటిదాకా ఏం చెప్పానంటే రాజు గుణాలు చెప్పా, యాజకుడు గుణాలు చెప్పా. ఈ రెండింటిని కలిపి దేవుడు మనిషికి ఏం చేశాడంటే కిరీటాన్ని ఇచ్చాడని చెప్పా. అసలు ఈ కిరీటాన్ని నువ్వు ఎలా పొందగలవు? కిరీటం అంటే ఏంటి అంటే చాలామంది ముస్లిం సహోదరులు క్యాప్ పెట్టుకెళ్తారు, అదేనా అంటే కిరీటము అని. అంటే అది కాదు కిరీటం. అంటే మేము ఒక్కోసారి కొంగేసుకుంటూ ఉంటాం, దానినేనా కిరీటం అంటారంటే అది కూడా కాదు. అంటే కిరీటం అంటే మేము నుదుటి మీద బొట్టు లేకుండా ఉంటామండి, దాన్నేనా కిరీటం అంటున్నారంటే అది కూడా కాదు. అసలు కిరీటము అంటే ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు గమనించినట్లయితే కీర్తనలు 65వ కీర్తనలు 65వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం.
కీర్తనలు 65 కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. దేవుడు క్రైస్తవులకు ఏం చేశాడంట? ఈ కిరీటాన్ని ఇచ్చాడంట. ఈ కిరీటమును ఇవ్వడము అంటే ఏమిటి అంటే, ఈ కిరీటంలో ఏమిచ్చాడంటే ఆయుష్ ఇచ్చాడు. అంటే దేవుడు మనకి ఆయుష్ ఇస్తూ ఉన్నాడు అంటే అది ఏమని నమ్మాలంట? దేవుడు ఇచ్చే ఒక కిరీటముగా మనం భావించాలి. అంటే ఈరోజు నువ్వు పాత సంవత్సరంలో నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావంటే, లేదా నువ్వు పుట్టిన సెప్టెంబర్ 2 గత సెప్టెంబర్ 2 నుంచి ఈ సెప్టెంబర్ 2లోకి అడుగు పెడుతున్నావంటే, నూతన సంవత్సర దయా కిరీటము ఆయన దయ ద్వారా నీకు ఏమిస్తున్నాడంటే ఆయుష్ని ఇవ్వడమే. దేవుడు ఏమన్నాడంటే కిరీటం అన్నాడు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మీ అందరికీ దేవుడు కిరీటాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా? అంటే ఒకవేళ 45 ఏళ్ళు దాటిన తర్వాత పెన్షన్ వచ్చిద్దేమో, ఒకవేళ మరి రకరకాల కార్యక్రమాలు కులాన్ని బట్టో మతాన్ని బట్టో వర్గాన్ని బట్టో డబ్బులు వస్తూ ఉంటాయేమో. కానీ ఏ కులాలకైనా ఏ మతాలకైనా ఎవరైనా కూడా దేవుని యందు విశ్వాసము కలిగి కృతజ్ఞతాభావమును కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంటే రాజులైన యాజక సమూహముగా మార్చి వాళ్ళకి కిరీటాన్ని ధరింపజేస్తాడు. కిరీటము అంటే అర్థం ఏమిటి అంటే నీకు ఆయుష్ రావడమే దేవుడు ఇచ్చే కిరీటం అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన ఆర్థిక పరిస్థితులు బట్టి, ఆయుష్ ఆరోగ్యము పరిస్థితులు అది ఎక్కడ మ్యాచ్ అవుతుందండి? రాజులో మ్యాచ్ అవుతుంది. అంటే రాజుగా నిలవబెట్టాడు. ఆయన పెట్టింది నిన్ను రాజుగా. నువ్వేం చేయాలి? రాజుగా నిలబడిన తర్వాత యాజకుడిగా పనిచేయాలి. ఈరోజు దేవుడి దగ్గర నుంచి తీసుకోవడమేమో చాలా బాగా అన్నీ తీసుకుంటాం, కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు మాత్రం పురుటి నొప్పులు అంటూ ఉంటారు కదా, అలా పడుతూ ఉంటాం. అంటే దేవుడి దగ్గర నుంచి పొందాల్సిన మేలులన్నీ పొందుతాము, కానీ దేవుని కోసం పని తిరిగి చేయం. అంటే నువ్వు నిజముగా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు జీవిస్తూ ఉన్నావు. ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆయుష్ కాలం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇంకా ఈ కిరీటంలో ఏమున్నది అనేది మనం పరిశీలన చేద్దాం. ఈ కిరీటంలో ఇంకా ఏమున్నది అని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, మన సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. ప్రతి క్రైస్తవుడు ఏమి చేయాలంటే దేవుని గొప్ప చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని గొప్ప చేస్తావో, నీకు జరిగిన ప్రతి మేలును బట్టి ఎప్పుడైతే దేవుని గొప్ప చేస్తావో, అది నిన్ను ఏం చేసిద్దంట? నిన్ను హెచ్చించిద్దంట. దేవుణ్ణి నువ్వు హెచ్చిస్తే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడంట? నిజంగా మనకి మీరు గమనించండి, ఒకవేళ నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి నా గురించి కాదు, ఒకవేళ నేను పెళ్ళి కానోడిని అయితే, నేను పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు సాయి వచ్చి నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చాడు, అర్థమైందా? అప్పుడు సాయికి కూడా పెళ్లి కాలా అనుకుందాం కాసేపు. మళ్ళీ సాయి పెళ్లి జరిగింది, ఇప్పుడు నేను ఎంత వేస్తా సాయికి? మీరు అందరూ చెప్పాలి, కరెక్ట్గా ఆలోచన చేసి చెప్పండి. 1000 వేస్తానా, 1000 పైన వేస్తానా? సరే ఇవంతా కాదు కానీ చేతులు ఎత్తుకుందాం. మళ్ళీ 1000కి పైన వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తుతారు కానీ కొంతమంది వేయరు కదా. సరే, అంటే ఎవరైనా కూడా ఏం చేస్తారు? 1000కి పైన వేస్తారు కానీ 1000 ఎవరు వేయరు. ఈరోజు దేవుడు కూడా అనేకమైన మనకి ఈడులాగా ఏమిచ్చాడు? ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, సకల సమృద్ధి ఇచ్చాడు. ఈడిచ్చాడు. ఈడిచ్చి మనల్ని ఎక్కడ నిలబెట్టాడంట? రాజుగా నిలబెట్టాడు. నువ్వు తిరిగి యాజకుడిగా పనిచేయాలి. అంటే నువ్వు తిరిగి ఏం చేయాలి? ఆయనకి ఈడేయాలి. ఈడేయడమే ఏమన్నాడంట? యాజకుడు. నిజంగా చెప్పండి, ఎంతమంది మరి దేవుడు చేసిన మేలును బట్టి దేవుని కోసం పనిచేస్తున్నారు? చాలామంది దేవుడు చేస్తున్న మేలును తీసుకుంటున్నారు కానీ దేవుని కోసం ఎవరు కూడా పనే చేయడంలా. మరి ఎందుకు ఈ కిరీటాన్ని కించుతాడు? ఈరోజు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కదా. ఎందుకు మారుతాయి? అసంతృప్తి ఉంటే మారుతాయి, నచ్చకపోతే మారుతాయి. మరి దేవుడి దగ్గర ఎందాక నువ్వు తీసుకుంటూ ఉన్నావు. ఒకనొక టయానికి ఆయనకు కూడా ఏమనిపించింది? వీడు నా దగ్గర తీసుకుంటున్నాడు కానీ నా కోసం ఏమీ బ్రతకట్లా, నా గుణాతిశయములను ఏమీ కూడా ప్రచురించట్లా, నా మహిమని ఏమీ కూడా గణపరచట్లా, ఇంక వీడి కిరీటం ఏం చేద్దాం? క్యాన్సిల్ చేద్దాం అని అనుకోరా?
కాబట్టి నువ్వు రానున్న కాలంలో దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే దేవుని నామమును ఏం చేయాలంట, నీకు పొందిన దానిని బట్టి మహిమపరచాలి అని చెప్తున్నాడు. తర్వాత దానిని కౌగలించుకునే ఎడల అది నిన్ను ఘనతను తెచ్చును. దేవుని వాక్యమును కౌగలించుకోవడం అంటే చాలామంది ఏం చేస్తారంటే నిద్ర పట్టకపోతే తల కింద పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని పట్టుకుని పడుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటారు. ఇక్కడ యేసు రక్తంలో జయం లేదు. ఒకవేళ బైబిల్ పట్టుకుని పడుకుంటే జయం లేదు, తల కింద పెట్టుకుని పడుకుంటే నిద్ర లేదు. కౌగలించుకోవడము అంటే ఏమిటి అంటే ఆయన మాటల ప్రకారంగా నువ్వు జీవించడమే కౌగలించుకోవడం అని దేవుని యొక్క వాక్యములో ఉండే అర్థమని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అలాగ ఎవరైతే దేవుని నామమును మహిమపరుస్తారో, అలా ఎవరైతే దేవుని వాక్యానుసారంగా వాళ్ళ హృదయాల్లో మంచి విషయాలు ఉంటాయో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చెప్తున్నాడంటే 9వ వచనం చెప్తున్నాడు చూడండి. అది నీకు తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. అంటే మీకు అర్థమవుతుందా? ఒక మనిషి అందం కోసం ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్లు, పాండ్స్ పౌడర్లు, రకరకాల పౌడర్లు వాడుతున్నారు కదా. ఒక మనిషికి అందం రావాలంటే ఎవరు ఇవ్వాల్సిందే? ఆ అందాన్ని కూడా ఎవరెత్తా అంటున్నాడు? ఈ కిరీటంలో ఇంచే కూడా ఏమొచ్చిందంట? అందం వచ్చింది. ఏంటో చూసారా? వచ్చిందనమాట. అంటే ఆయుష్ వచ్చేది ఎవరు? దేవుడే. అందం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆయుష్ రావాలన్నా, అందం రావాలన్నా మందులు మింగితే రావు. ఒకవేళ క్రీములు రాస్తే రావు. చాలామంది పిల్లలు బాగుండాలని జాన్సన్ బేబీ అని రకరకాలు ఉంటాయి కదా, ఇప్పుడు హిమాలయ అని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నీ పిల్లలు అందంగా ఉండాలన్నా, నీ పిల్లలు ఆరోగ్యాలతో ఆయుష్తో ఉండాలి అన్నా, సకల సమృద్ధిగా ఉండాలి అన్నా దేవుడు ఏం ధరింపజేయాలంట? కిరీటాన్ని ధరింపజేయాలి. ఈ కిరీటము ధరింపజేసిన తర్వాత నువ్వేం చేయాలంటే దేవుని కోసం పనిచేయడం నువ్వు నేర్పించాలి. తర్వాత 10వ వచనం, ఎవరికి కిరీటం ధరింపజేస్తాడంటే కింద మరలా వివరంగా తెలియజేస్తున్నాడు. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదు. ఇక్కడ మీరు గమనించారా? ఆయుష్ ఎంతకాలమో చెప్పలా, కానీ ఆయుష్ ఇచ్చేది ఎవరన్నారు? దేవుడే. అందము ఇచ్చేది ఎవరన్నారు? దేవుడే. తరువాత అది దీర్ఘాయు. ఈ రెండూ దీర్ఘాయు ఉండాలి కదా. చాలామంది అందం దీర్ఘాయుగా ఉండాలని తల్లికి పాలు ఇవ్వడం మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందం బాగుండాలని పొద్దున్నే రాత్రి పగలు వాకింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందం బాగుండాలని, ఆయుష్ బాగుండాలని జిమ్ములు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయుష్, అందము చిరకాలము ఉండాలి అంటే, దీర్ఘాయువుగా ఎక్కువ కాలం ఉండాలంటే ఆ దీర్ఘాయువునిచ్చేది ఎవరంట? దేవుడే. దానిని ఎలా ఇస్తాడంటే కిరీటం ద్వారా. మళ్ళా కింద చెప్తూ ఉన్నాడు చూడండి, జ్ఞానమునకు నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. ఉపదేశమును విడిచిపెట్టక నీవు నడుచుచున్న నీ అడుగులు ఇరుకున పడదు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. అంటే చూసారా, ఆయుష్, అందము, దీర్ఘాయుషు, జీవము, ఈ నాలుగిటిని కూడా దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ నీకు కలుగుతున్న ప్రతి మేలును బట్టి నువ్వు సరదాలు చేసుకుని, నువ్వు జలసాలు చేసుకుని నీ డబ్బులు ఖర్చు పెడితే నీకు అది ఇవ్వడు. నీకు జరుగుతున్న ప్రతి మేలును బట్టి నువ్వేం చేయాలంటే దేవుని నామమును మహిమపరిచినట్లయితే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండినట్లయితే వాటిని నీకు ఇస్తాడంట. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే కిరీటము అంటే అర్థం ఏమిటి అంటే భౌతికపరమైన అవసరాలను, ఆత్మ సంబంధమైన అవసరాలను రెండింటినీ కలిపి దేవుడు మనకి కిరీటంగా ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీకు ఏం చెప్తున్నాడంటే మీరు బాగా క్షుణ్ణంగా చూడండి. అతని యొక్క అడుగులంట తడబడవంట. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎక్కడ చెక్కరంట. ఇప్పుడు రాజుగా చిరకాలము జీవించాలి అంటే నువ్వు ఎవరికి దొరకకూడదు? శత్రువులకు దొరకకూడదు. అంటే మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి రాజుగా జీవించాలంటే ఎవరికి దొరకకూడదు? శత్రువు దొరకకూడదు. అలాగే నువ్వు సాతానికి దొరకకూడదు. అంటే నువ్వు ఎవరి యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా
క్రైస్తవులైన తరువాత దేవుడు మేలులు ఎప్పుడు చేస్తాడు అని వెయిట్ చేయాలి. మొదటగా మేలులు చేయగానే నువ్వేం చేయాలంటే తిరిగి ఆయన పనిని చేయాలి. ఆయన కోసం బ్రతకడం నేర్చుకోవాలి. కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడము నేర్చుకోవాలి. వాక్యానుసారంగా జీవించడము నేర్చుకోవాలి. ఒకవేళ దేవుడి కోసం ఎదురు చూచే వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఏమిస్తాడో తెలుసా? ఈరోజు చాలామంది దేవుడి కోసం ఎవరు ఎదురు చూడట్లా. ఎదురు చూపుడు అంటే అర్థమవుతుందా మీకు? ఎదురు చూపులు అంటే ఇప్పుడు 1వ తారీఖు పెన్షన్ ఇస్తారు అని అనగానే మీకు ఎక్కడ పని ఉన్నా కూడా ఇంట్లో ఉంటారా బయట ఉంటారా? ఇంట్లోనే ఉంటారు. ఎందుకని? మొన్నటిదాకా వాలంటీర్ వచ్చి తలుపు కొట్టేది కాబట్టి. ఒకవేళ ఇంట్లో లేకపోతే ఆ ఎదురు చూపు నైట్ నుంచే నిద్ర పట్టట్లే. ఇప్పుడు 4,000 అయిన దగ్గర నుంచి కొంతమందికి అయితే, కొంతమందికి మళ్ళీ అందరూ కాదు. ఎప్పుడు ఆ 4,000 వస్తాయా? పోనీ ఏం ఖర్చు పెడతారా? ఆ దాయడమే. ఒక పెద్ద ఆవిడ కూడా నా దగ్గర దాచుకుంటూ ఉంటుంది. ఇప్పటిదాకా చాలా దాసేసింది, అది నేను వాడేసా. 80,000 రూపాయలు వాడేసా. దాసింది. పోనీ ఏమైనా తింటామా? ఎదురు చూపులు చూసి నా బోటోడికి ఎత్తారు, చెప్పకుండా ఏమంటారు? వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. నా బోటోడు మంచోడైతే ఏం చేస్తారు? ఆ కుటుంబానికి ఎత్తారు, లేకపోతే దాచుకుంటారు. అయితే నేనేం చెప్తున్నానంటే, నువ్వు పింఛను కోసం ఎదురు చూస్తే 4,000 వచ్చిద్ది, నువ్వు వర్షం కోసం ఎదురు చూస్తే పంటే వచ్చిద్ది. కానీ నువ్వు దేవుని కోసం ఎదురు చూడడం ఈ లోకంలో నేర్చుకోవాలి. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నీ పిల్లలే కానీ, నీ జీవితాలే కానీ రానున్న కాలంలో మరింతగా గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే, రాజు అంటే పైన ఉండేవాడా, కింద ఉండేవాడా? అలాగే పక్షి అనేది పైకి ఎగురుతూనే ఉంటుందా లేదా? పక్షి పైకి ఎప్పుడు ఎగరగలదు అంటే తన రెక్కల్లో బలం ఉన్నప్పుడు, తనలో బలం ఉన్నప్పుడు, తనకి ఆహారం ఉన్నప్పుడు, తనకి సకల సదుపాయాలు ఉండినప్పుడు. అలాగే నీ కుటుంబానికి సకల సదుపాయాలు దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే ఆయన కోసం నువ్వు ఏం చేయాలంట? ఎదురు చూస్తూ ఉండాలి. ఏమని ఎదురు చూస్తూ ఉండాలంటే, దేవుడు నాకు ఎప్పుడు మేలు చేస్తాడా, దేవుని నామాన్ని నేను ఎప్పుడు మహిమపరుస్తానా అని నువ్వు దేవుని కోసము ఎదురు చూచేవారిగా ఉండాలంట. పక్షిరాజు రెక్కల వలె ఎగురుతూ అంట. అంటే పక్షిరాజుల రెక్కల వలె ఏంటంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, దేవుడు నిన్ను ఎక్కడ ఉంచుతాడు? పైనే ఉంచుతాడు. ఒక కాకంట తెలంగాణ బోర్డర్ దాటి ఆంధ్రాకి వచ్చేసిందంట. ఆంధ్రాకి వచ్చింది కాబట్టి రూల్ మారాయి, నువ్వు ఎగరకూడదని ఎవరైనా చెప్పగలమా? అంటే అలాగే నీ బిడ్డలు ఈ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఈ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళినా పక్షిరాజు రెక్కల వలె ఏమవుతారంట? గొప్ప స్థితిలోకి వెళ్తారంట. ఇప్పుడు మీరు గమనించినప్పుడు యోసేపు, అతనున్న దేశం వేరే, అతను వెళ్ళిన దేశం వేరే, కానీ దేవుడు ఏం చేశాడంట? గొప్ప స్థితిలో ఎగిరాడు. కాబట్టి ప్రియులారా, నేను మీకు కూడా ఏం తెలియజేస్తున్నానంటే, మీ కుటుంబ పరిస్థితులు గొప్పవి అవ్వాలన్నా, మీ జీవితాలు గొప్పవి అవ్వాలన్నా, మీ జీవితాలు, మీ ఆరోగ్యాలు బాగుండాలన్నా, బలం అంటే ఏంటండి? ఆరోగ్యం కాదా? నీ శరీరంలో బలం అంటే అది ఆరోగ్యమే. అంటే నీ పిల్లల ఆరోగ్యాలు బాగుండాలన్నా, నువ్వు బాగుండాలన్నా, చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయిల్ రాసుకో, మట్టు తిను, కచీప్ వేసుకో, ఇలాంటి అబద్ధాలు చెప్పి క్రైస్తవుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్రియులారా, వీటిని వేసుకున్నంత మాత్రాన మీరు ఆరోగ్యాలు సంపాదించలేరు. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని సంపాదించాలన్నా, ఒక వ్యక్తి ఆయుష్ను సంపాదించాలన్నా, ఒక వ్యక్తి అందాన్ని సంపాదించాలన్నా, ఒక వ్యక్తి దీర్ఘాయుష్ను సంపాదించాలన్నా, ఒక వ్యక్తి జీవమును పొందాలన్నా, ఒక వ్యక్తి బలమును పొందాలన్నా, అతనికి ఏం రావాలంటే కిరీటం రావాలి. ఈ కిరీటం రావాలి అంటే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి నువ్వేం చేయాలంట? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ప్రియులారా, ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిన తర్వాత మనం ఎందుకు పైకి ఎగురుతాం? ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, మరలా చూడండి, దేవుని యందు పుట్టినరోజు అవ్వచ్చు, కొత్త ఇల్లు అవ్వచ్చు, కొత్త సంవత్సరం అవ్వచ్చు, ఏది కొత్తగా వచ్చినా నువ్వు దేవుని నామాన్ని మహిమపరిచావు అంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే రాజులైన యాజక సమూహంగా మారుస్తాడు. రాజులైన యాజక సమూహానికి ఏమి ఇస్తాడన్నాడు? ఒక కిరీటం ఇస్తాడన్నాడు. కిరీటం అంటే ఏమిటి అంటే ఆయుష్, అందము, దీర్ఘాయువు, జీవము, బలము అని చెప్పుకున్నాం. ఎందుకు ఈ కిరీటం ఇచ్చిన తర్వాత మనం గొప్పలం అవుతాం? ఎందుకు
దేవుని నామాన్ని మహిమపరిచిన తర్వాత గొప్పవాళ్ళం అవుతాం అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే చూడండి, ఎజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం. ఎజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 36వ అధ్యాయము 26వ వచనం. ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. ఒక్కసారి దేవుని నామమును నువ్వు మహిమపరిచిన తర్వాత, ఒక్కసారి దేవుడు నీకు కిరీటము ధైర్యింపజేసిన తర్వాత నిన్ను ఎలా మార్చేస్తాడంటే చూడండి, నీ హృదయమును నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంటే నేను ఇలా చెప్తాను చూడండి, ఒకవేళ మీలో చెడు తీసేసి, మీలో దుష్టత్వాన్ని తీసేసి, మీలో నాశనాన్ని తీసేసి, మీలో చెడు స్వభావాలను తీసేసి మిమ్మల్ని దేవుని నమ్ముకున్న తర్వాత మిమ్మల్ని ఎలా మారుస్తాడంట? ఒక న్యూ పర్సన్గా మారుస్తాడంట. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళండి, పెద్ద పొట్టేసుకుని లావుగా వెళ్ళండి, జిమ్ చేయగా ఒకవేళ బాగా బక్కపలచనగా వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి. ఈ లావుగా ఉన్న వాళ్ళైనా ఈ బక్కగా ఉన్న వాళ్ళైనా జిమ్కి వెళ్ళిన తర్వాత ఎలా తయారవ్వాల్సిందే? రెగ్యులర్గా చేసే వాళ్ళ గురించి చెప్తున్నా, నెలకొకసారి చేసే వాళ్ళ గురించి కాదు. రెగ్యులర్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఒకవేళ నువ్వు ఉంటే నీ యొక్క శరీర అవయవాలు ఎలాగ కొత్త ఆకారాన్ని కలిగి ఉండిద్దో నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినము కూడా దేవుని నామమును మహిమపరిస్తే నీ జీవితానికి కూడా ఒక కొత్త షేప్ను ఏం చేస్తాడంట? ఆయన తెస్తాడంట. ఇప్పుడు దేవుడు కూడా ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు కదా. సృజించెను అంటే ఏమిటి అంటే హీబ్రూ భాషలో బారా అంటాడంట. ఏమంట? బారా. బారా అంటే అర్థం ఏంటంటే షేప్. ఎవరికి నచ్చిన షేప్లోకి తెస్తాడు మనల్ని. ఇప్పుడు మా ఇల్లు ఉందండి, మా ఇల్లును సర్దడానికి ఒక పని అమ్మాయిని తెచ్చుకున్నా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే టీవీ అక్కడ ఉంది, అక్కడ ఉంటే బాగోట్లా, ఇక్కడ పెడదాము, ఫ్రిడ్జ్ అక్కడ ఉంది అక్కడ పెడదామని సర్దేసింది. ఇప్పుడు నేను వెళ్తా, ఏమంట? ఇల్లు ఎవరిది ముందు? జీతం ఇచ్చేది ఎవరు? పని చెప్పేది ఎవరు? ఎవరికి నచ్చినట్టుగా సర్దాలి, అంతేనా? అంటే పనివాడు ఎవరికి నచ్చినట్టుగా సర్దాలంటే యజమానికి నచ్చినట్టుగా సర్దాలి. అలాగే నువ్వు కూడా ఎవరికి నచ్చినట్టుగా మారాలంటే చాలామంది ఏం చేస్తారంటే భర్త చెప్పాడనో, భార్య చెప్పాడనో, పిల్లలు చెప్పారనో సంఘాలకి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రియులారా, మీరు కొత్త షేప్లోకి మిమ్మల్ని దేవుడు తెస్తాడు. ఎప్పుడంటే ఆయన మాటను నువ్వు వినినప్పుడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఏదైనా నూతనమైనది జీవితమైన, నూతనమైన బట్టలైనా, నూతనమైనది ఏదైనా ఇవ్వాల్సింది ఎవరంటే దేవుడే. దాన్ని తీసుకున్న మనము ఏమి తెలియజేయాలి అంటే, యాజకుడు తన కిరీటం ద్వారా ఏం తెలియజేశాడంటే ఆయన పరిశుద్ధుడని తెలియజేశాడు. ఈ రాజులైన యాజక సమూహం యొక్క కిరీటం ద్వారా మనం ఏం తెలియజేస్తామంటే దేవుడే నాకు ఆయుష్ ఇస్తున్నాడు, దేవుడే నాకు అందం ఇస్తున్నాడు, దేవుడే నాకు. ఇప్పుడు మీకు కూడా ఒక చిన్న ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్ళిపోతాను. నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళని ఏమంటారు? ఏమాలంటారు? రెడ్ బట్టలు వేసుకున్న వాళ్ళని ఏమాలంటారు? వాళ్ళందరూ వేసుకుంటే మేమేమైనా తక్కువ తిన్నామని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? తెల్ల బట్టలు ఒకటి వేసుకొని బ్లూ ఒక వేస్తున్నారు. ఒకవేళ చూసినట్లయితే చెప్పులు లేకుండా తిరుగుతాడు కానీ నోట్లో కైనా లేకుండా తిరగలేడు. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఇక్కడ ధరించుకోవాల్సింది ఏమిటంటే తెల్ల బట్టలో, బులుగు టవలో, లేని చెప్పుల కోసమో కాదు, నువ్వు ధరించుకోవాల్సింది ఏంటంటే దేవునికి అనుకూలమైన రూపాన్ని. కాబట్టి ఈ క్రైస్తవుడు దేవుని ప్రజలు అవ్వాలి అంటే ఈ కిరీటాన్ని ధరించాలి. ఈ కిరీటాన్ని ధరించాలంటే నువ్వు రాజులైన యాజక సమూహం అవ్వాలి. నువ్వు రాజులైన యాజక సమూహం అవ్వాలంటే నువ్వు ప్రతి విషయంలో ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి నీ జీవితంలో నీకు పుట్టినరోజు వచ్చిందన్న, నువ్వు కొత్త బట్టలు కొన్నావన్నా, లేదా మీ ఆయన కొత్త ఉంగరం కొన్నాడన్నా, లేదా మీ ఆవిడ నీకు ఒక గిఫ్ట్ ఇచ్చిందన్న, ఏది నీ జీవితంలోకి కొత్తది వచ్చినా దాన్ని ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే అని ఎవరైతే గ్రహిస్తారో వారిని దేవుడు మరింతగా బలపరుస్తాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నాను అంటే, మరి దేవుడిచ్చిన ఈ కొత్త జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ మహిమా కిరీటాన్ని, దేవుడిచ్చిన ఈ ఆయుష్ని, దేవుడిచ్చిన ఈ అందాన్ని, దేవుడిచ్చిన ఈ దీర్ఘాయుష్ని, దేవుడిచ్చిన జీవాన్ని, దేవుడిచ్చిన బలాన్ని నువ్వు దేనికి ఉపయోగించాలి అనే దానిని మనం నేర్చుకుందాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక
ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. దేవుడు ఏంటంట, మన అందరినీ కూడా ఎలా పిలిచాడంట? పరిశుద్ధమైన యాజకులుగా ఉండడానికి ఆయన మనలను పిలిచాడు. పిలిచిన తర్వాత మనం ఎవరు పని చేయాలంట? దేవుని పని చేయాలి. మన కోసం మనం బ్రతకడం కాదు, దేవుని కోసం బ్రతికే వారిగా ఉండాలి. ఉండిన తర్వాత నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలంటే అక్కడ చెప్తున్నాడు, మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా నీ జీవితంలో చాలామంది ఒక కళ ఉండిద్ది, సొంతింటి కళ అంటారు, తెలుసా మీకు? అయితే రేకుల షెడ్ సొంత ఇల్లు ఉన్నా కూడా మళ్ళీ ఇంకో కళ ఉండిద్ది. ఏం కళ అది? సొంత డాబా కళ అంటారు. సొంత డాబా కళ ఉన్నా ఇంకో కళ ఉండిద్ది, ఆ డాబా పార్కింగ్లో ఒక కారు పెట్టుకోవాలని. అంతేనా? అంటే మనిషి కళ ఎప్పుడు ఏమవుతూ ఉంటుందంట? మారుతూనే ఉండిద్ది. కానీ దేవుడు కూడా మీ ఎడలో ఒక కళ కంటున్నాడు. ఏంటో తెలుసా? ఆ కళ ఎప్పుడూ ఒకే కళ, మనకిలాగా మార్చడు ఆయన. యేసుక్రీస్తు నిన్న లేడు, ఒకటే రీతిగా ఉన్నాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పెళ్లి మాటల్లో బడాయిలకి పోయి ఏం చేస్తారంటే, కుర్రోడికి కానీ పిల్లకి కానీ అంత బంగారం పెడతాం, ఇంత కట్నం ఇస్తామంటారు. అంతేనా? పెళ్ళైనా 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా 3 4 పిల్లలు పుట్టినా కట్నం రాదు. అంతేనా? అలాంటి బాధ్యతలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అంటే రాదు. అంటే అక్కడ బడాయిలకి పోయి మాట్లాడారు. మన జీవితాలు ఎప్పుడు బడాయి మాటలుగా ఉండకూడదు. బడాయి మాటలు, బడాయి ప్రవర్తన అంటే ఏమిటి అంటే క్రైస్తవులని చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. బడాయి పని. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే తన హృదయాన్ని దేవునికి అనుకూలంగా మారుస్తాడంట. నీ హృదయంలో ఎవరు కొలువు ఉంటారంట? దేవుడే కొలువు ఉంటాడు. నీ హృదయంలో దేవుని ప్రవర్తన ఉండేది, నీ నడవడికలో దేవుడు ఉంటాడు. అందుకే దేవుడు నీకేం చేస్తాడన్నాడంట? కిరీటం. అంటే ఈ కిరీటం ఉన్నది అంటే నువ్వు ఎవరి మనిషి అయిపోయినట్టే? దేవుని యొక్క మనిషి అయిపోయినట్టే అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలు దేవుడు కొత్త సంవత్సరంలోకి మిమ్మల్ని అడుగు పెడుతున్నాడంటే మీ జీవితాలను మీరు ఎవరి కోసం ఉపయోగించాలంటే దేవుని కోసం ఉపయోగించే వారిగా, దేవుని కోసము జీవించే వాళ్ళగా మీరు ఉండాలని దేవుని పేరట మీకు నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను మీకు మరి మీ జీవితంలో జరుగుతున్న ఏ కొత్తదైనా మీ జీవితంలోకి వచ్చినది అంటే దానిని బట్టి మీరు ఏం చేయాలంటే సంతోషముగా దేవుని నామమును మహిమపరచాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పాత నిబంధన కాలంలో ఏం జరిగేదంటే దాసులు ఉంటారు కదా, దాసులు అంటే పనివాళ్ళు ఉంటారు కదా, పనివారికి ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ ఒక తాడు కట్టేవాళ్ళు, ఒక తడబంధము వేసేవాళ్ళు. ఒక పచ్చబొట్టు టైపులో కూడా ఉండేది పరిస్థితి అన్నమాట. అయితే ఆ పచ్చబొట్టు, ఆ తాడు ఒకవేళ ఇంచుమించుగా అది ఉండిన వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే వాళ్ళు దాసులని గుర్తించేవాళ్ళు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎద్దును పట్టుకుని ఇలాగా వాయించుకుంటూ వస్తారు కదా, అలా వాయించుకొచ్చినప్పుడు ఆ ఎద్దు పట్టుకొచ్చినప్పుడు వాళ్ళని ఏమంటాం మనం? ఎవరికైనా తెలుస్తుంది వాళ్ళు ఏమని? బుడబొక్కలోళ్ళని. అంటే వాళ్ళ వాతావరణాన్ని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని మనము చెప్పేయచ్చు. అంతేనా? క్రైస్తవుడని ఎలా చెప్పాలంటే నువ్వు ఆరాధనకి వెళ్ళేదానిని బట్టి కాదు, నీ క్రియలను బట్టి, దేవుడికి నువ్వు తెలియజేసిన కృతజ్ఞత భావాన్ని బట్టి, దేవుడి ఎడల నువ్వు చూపించిన విశేషమైన ప్రేమను బట్టి. పాతకాలంలో కూడా నుదురు మీద ఏం చేసేవాళ్ళంటే గుచ్చేవాళ్ళంట. ఏమని? దాసుడుగా అని. అంటే ఈ నుదురు మీద ఎవరికైతే పేరుండేదో వాళ్ళు ఏమైపోయినట్టే? దాసుడు అయినట్టే. అయితే మీరు రాసుకున్నట్లయితే నిర్గమాకాండం 21వ అధ్యాయం 6వ వచనంలో ఆ విషయము ఉంటుంది. నేను చదువుతాను చూడండి. నిర్గమాకాండం 21వ అధ్యాయం 6వ వచనం. వాని యజమానుడు దేవుని యొద్దకు వాని తీసుకొని రావాలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారమునొద్దకైనను వాడిని తోడుకొని పోయి వాని చెవి కుదురుతో గుచ్చవలెను. అంటే ఏంటంట? దాసుడికి ఏముండిద్దంట? చెవు కుదురు ఉండిద్దంట. అంటే అది రింగ్ అవ్వచ్చు, లేదా మరి ఆ కాలంలో వాడే ఒక చెవి రింగ్ అవ్వచ్చు అని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉన్నాడు. అలాగే దేవుడు ఎవరికైతే మహిమా కిరీటాన్ని ఇస్తాడో వాడు నిరంతరము కూడా ఎవరికి దాసులంట? దేవునికి దాసులు. పూర్వంలో మనుషులకి దాసులకి ఏముండేదంటే రింగ్ ఉండేది. క్రొత్త నిబంధనలో దేవునికి దాసులకి ఏముందంట? కిరీటం ఉందంట. కిరీటం ఉన్నంత మాత్రాన నువ్వు ఏమైపోలేదు, కానీ రాజు అయినా
యాజక సమూహం అయ్యావు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు ఎలా బ్రతకాలి అంటే దేవునికి అనుకూలంగా, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలమును, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యమును, దేవుడు మీకు ఇస్తున్న సమస్త విధములైన సౌకర్యాలను మీరు అనుభవిస్తున్నారు. కానీ దేవుని కోసము దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళుగా లేం. కాబట్టి ఈరోజు బ్లెస్సీ యొక్క పుట్టినరోజును బట్టి మరి తన యొక్క పుట్టినరోజును జరిపించుకోవడానికి కుటుంబం అంతయు కూడా తన అమ్మమ్మ వాళ్ళు తన నానమ్మ వాళ్ళు కలిసి మరి ఈ యొక్క కూడికలో పాలిభాగస్తులయ్యి దేవుని నామమును మహిమపరచడం ఎంతో సంతోషకరమైన విషయం. అలా మహిమపరిచిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తా అన్నాడంటే గొప్ప స్థితిలో ఉంచుతా అన్నాడు. అలా మహిమపరిచిన ప్రతి ఆ కుటుంబ సభ్యులకు ఏమి ఇస్తా అన్నాడంటే కిరీటాన్ని ఇస్తా అన్నాడు. కిరీటం అంటే ఏమిటి అంటే ఆయుష్, అందము, దీర్ఘాయుషు, జీవము, బలము అని చెప్తున్నాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే దేవుని ప్రజలు అంటున్నాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే క్రైస్తవులని అంటున్నాడు. కాబట్టి తనకి దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, తను జీవించిన అన్ని కాలములు కూడా దేవుని నామమును మహిమపరచాలని కోరుకుంటూ చివరిగా కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 21వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 3-4. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయును నీవు దయచేసి ఉన్నావు. ప్రియులారా, శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకేం చేస్తాడంట? ఇచ్చేవాడిగా ఉంటాడు. ఆయన ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయనను అడిగేవాడిగా ఉండాలి. కాబట్టి దేవునికి మీరు ఇచ్చి అడగండి, ఖచ్చితంగా దేవుడు మీకు ఏం చేస్తాడంటే మీకు కావాల్సిన సకల సౌకర్యాలను ఇస్తాడని తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఆ యొక్క కిరీటాన్ని దయచేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదాలు ఇస్తాడంట. ఎవరికి? మనకి. శ్రేయస్కరమైన ఏది మనకి మంచిదో దానిని మాత్రమే మనకి ఇచ్చేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ అటువంటి ఆశీర్వాదాలు బ్లెస్సీ పొందుకోవాలని, అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కళ్ళు పొందుకోవాలని, మనం ఇంకా నూతనమైన రోజులు చూస్తూ ఆ రోజులు బట్టి దేవుని నామమును మరింతగా మహిమపరచాలని కోరుకుంటూ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.